ఎందుకంటే మీకు తెలియాల్సిన విషయం. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. చూశారు కదా, ఇది ఎవరు తప్పు అనుకున్నారు? పాఠాలు చెప్పే సారులదా, స్కూల్కి పంపించే అమ్మ నాన్నదా? ఎవరిదంటే అమ్మ నాన్నది 90% తప్పుంటే సార్ది 10% ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపడమే కాదు, వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తున్నారు, వచ్చాక ఎలా ఉన్నారు అన్న బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. నాకు ఇప్పుడు జనరేషన్లో వినడం కూడా లేదు. ఎందుకంటే వింటలేదారా అంటే తల్లిదండ్రులు వచ్చి సార్లు తిడుతున్నారు. మా వాడిని తిట్టడం ఏంటి, ఇంకా సార్లు కూడా ఏమనలేక ఇప్పుడు చూశారు కదా పాదాభివందనాలు చేస్తున్నారు. కొంతమంది అయితే రివర్స్లో సార్ మీదే దెబ్బలాడి సార్నే కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే కొన్ని స్కూళ్ళు అయితే చాలా దారుణంగా కూడా తయారైంది. ఎందుకంటే మా దగ్గరలోనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో భోజనం టైంలో కొంతమంది పిల్లలు బయటికి స్మోక్ చేయడానికి వస్తున్నారు. అంటే మా సార్ చెప్తావా చెప్పుకో, మా అమ్మ నాన్న చెప్తావా చెప్పుకో. అది ఎందుకు భయం? అలాగా అమ్మ నాన్న భయం లేకపోవడం వల్ల. అమ్మ నాన్న భయం ఎప్పుడైతే ఉందో మన స్కూల్లో సార్ భయం కూడా ఉంటుంది. సార్ భయం ఎప్పుడైతే వచ్చిందో స్కూల్లో చదువు కూడా ఉంటుంది. అది లేనప్పుడు మనం ఎంత స్కూల్కి వచ్చినా కానీ వేస్ట్. అలాంటి పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది తయారయ్యారు. అప్పట్లో మాకు స్కూల్లో సరైన చదువు లేదు. చదువుకుందామంటే ఇప్పుడు సరైన విద్య ఉంది, కానీ చదువుకునే ఓపిక మీకు లేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వీడియో చూసి వాళ్ళ పిల్లల్ని ఇప్పటి నుంచి కొంచెం దారిలో పెట్టుకుని ఇలాంటి సార్లను కొంచెం ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కూల్ అనేవి డెవలప్ అవుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చూసుకుంటే చాలా